హాయ్ హలో వెల్కమ్ టు కుకింగ్ విత్ మౌని. ఈరోజు మన రెసిపీ జీరో వేస్ట్ ఫుల్ న్యూట్రిషన్ కలిగిన బీరకాయ తొక్కు పచ్చడి అండి. కావాల్సిన పదార్థాలను చూద్దాము. బీరకాయ తొక్కలు, నూనె, పల్లీలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు, పసుపు. బీరకాయ తొక్కు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో కొద్దిగా పల్లీలు అనేది యాడ్ చేస్తున్నాను. ఈ పల్లీలు యాడ్ చేయడం వల్ల చట్నీకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ వేయించిన పల్లీలని వేరొక బౌల్లోకి తీసుకుందాము. వేరొక కడాయిలో కొద్దిగా ధనియాలను తీసుకొని వేయించుకోవాలి. ఇదే కడాయిలో ఒక 7-8 ఎండుమిర్చిలని వేసి వేయించుకొని పక్కకు తీసుకుందాము. మరలా ఇదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. ముందుగానే కడిగి శుభ్రం చేసినటువంటి బీరకాయ తొక్కుని ఇంకా కట్ చేసుకున్న చిన్న బీరకాయ ముక్కను కూడా యాడ్ చేశాను. ఈ తొక్కు అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఈ ముక్కలు అనేవి పచ్చివాసన అనేది పోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను చింతపండుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాము. నేను చట్నీని రోట్లో చేస్తున్నానండి, మీరు మిక్సీలో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఎండుమిర్చీలు అనేవి వేసి పౌడర్లా నూరుకుంటున్నానండి. మెత్తగా అయిన తర్వాత ఇందులోకి నేను ముందుగా వేయించిన ధనియాలను కూడా వేసి మెత్తగా నూరుకుంటున్నానండి. అదేవిధంగా పల్లీలను కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ పల్లీలని చాలా మెత్తగా నూరుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో మనం జీలకర్ర ఇంకా వెల్లుల్లిని యాడ్ చేస్తున్నాను. ఇందులో వేయించినటువంటి బీరకాయ తొక్క అనేది కొద్దిగా వేస్తూ ఇలా నూరుకోవాలండి. ఇదే విధంగా మీరు మిక్సీలో ఒకదాని తర్వాత ఒక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్ ఇంకా టేస్టీ అయినటువంటి చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ బీరకాయ చట్నీని ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.